బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ రోజు లష్కర్ బోనాలు పండుగ సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త నెలకొంది. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢ మాస లష్కర్ బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు తలపై బోనాలు మోసుకుని వేపాకులు, పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు, చప్పళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో లష్కర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలలో భాగంగా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వేలాది మంది మహిళా భక్తులు వస్తూ ఉన్నారు బోనాలను తీసుకొని. అయితే బోనాలను అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లటంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఎదురవుతున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దగ్గరకు బోనాలను తీసుకొని వెళ్లటంలో చాలా ఆలస్యం అవడంతో కొంతమంది అసహనం ప్రదర్శిస్తూ ఉన్నారు. మరోవైపు బ్యారికేడ్స్ 2-3 దఫాలుగా సెక్యూరిటీలు దాటుకొని లోపలికి రావాల్సినటువంటి సందర్భం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక బ్యారికేడ్స్ దాటుకొని మరొక లైన్ లోకి, మరొక లైన్ దాటుకొని ఇంకొక లైన్ లోకి వచ్చేటప్పుడు కొంత ఆలస్యం అనేది అవుతుంది. అయితే అప్పటికే గంటల తరబడి బోనాలు ఎత్తుకొని లైన్ లో ఎదురు చూస్తున్న మహిళా భక్తులు క్యూ లైన్లు అనేవి ముందుకు వెళ్ళకపోవడము, చాలా లేట్ గా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వాలంటీర్లు కావచ్చు, అలాగే విధుల్లో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ సమన్వయం చేసి లోపలికి పంపించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే గంటల తరబడి క్యూ లైన్లలో ఉంటున్నా సరే ఏమాత్రం ముందుకు కదలట్లేదు, ఆ ప్రక్రియను సజావుగా ముందుకు సాగేలా చూడట్లేదు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు బోనాలు తీసుకొని వచ్చిన భక్తులు. ఎందుకంటే బోనం ఎత్తుకొని గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాలంటే కష్టతరంగా మారుతుంది కాబట్టి కొంత ప్రాసెస్ అనేది స్పీడ్ గా జరిగితే క్యూ లైన్లలో మూవ్మెంట్ అనేది ఉన్నట్లయితే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ గంటల తరబడి వెయిట్ చేయడం అనేది అసహనంగా మారిన నేపథ్యంలోనే కొంత అసంతృప్తికి లోనయ్యి వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ పోలీసు సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పాయింట్ల వద్ద కొంత తొక్కిసలాట అనేది జరుగుతూ ఉంది. వైపున వచ్చినటువంటి భక్తులకు అలాగే అక్కడ బందోబస్తున్నటువంటి పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడం, వాళ్ళ బ్యారికేడ్లను తీసి లోపలికి దూసుకొచ్చడం, మరొక మార్గంలో లోపలికి దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం, వాటన్నిటినీ తోసుకుంటూ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు చేస్తూ ఉండడంతో వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. సో వీటన్నింటినీ ప్రస్తుతం కంట్రోల్ చేస్తూనే భక్తులందరినీ లోపలికి దర్శనానికి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విధుల్లో ఉన్న పోలీసులు, వాలంటీర్లు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా తొక్కిసలాట ఏ విధంగా జరుగుతోంది అనేది మనకు క్లియర్గా తెలుస్తోంది. భారీ గేట్లు కూడా తోసుకుంటూ వెళ్తున్నారు భక్తులు. ఐ న్యూస్ భక్తులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దయచేసి సమన్వయం పాటించాలి. ఇలాంటి తొక్కిసలాట రిపీట్ కాకుండా ఉండే విధంగా చూసుకుంటే అమ్మవారి ఆశీస్సులు కూడా అందుతాయి అన్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎంత అలా తొక్కిసలాట జరుగుతుందో స్క్రీన్ పైన కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. పోలీసులను కూడా గెంటుకుంటూ, భారీ గేట్లను గెంటుకుంటూ కూడా భక్తులు ఏ విధంగా వెళ్తున్నారనేది క్లియర్గా తెలుస్తుంది.
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని